మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా మరి ఉదయకాల సమయం దేవుని వాక్యం ధ్యానించడం ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్య, నీ బంగారు పదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చోటును కాచి కాపాడి సంరక్షించిన దేవా, మరి ఉదయకాల సమయం సజ్జలు ఎక్కడ చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డల నిర్ధనకు ఏర్పాటు చేయదేని వాక్య భాగము ఆదికాండము 23వ అధ్యాయము 1 నుంచి 9 వచనములు ఈ విధంగా రాయబడినవి. ఆదికాండము 23వ అధ్యాయము 1 నుంచి 9 వచనములు ఈ విధంగా రాయబడినవి. శారా జీవించిన కాలము అనగా శారా బ్రతికిన ఏండ్లు 127. శారా కానాను దేశమందలి హెబ్రోనను కిర్యాతార్పాలో మృతి పొందెను. అప్పుడు అబ్రహాము శారా నిమిత్తము అంగలార్చుటకును ఆమెను గూర్చి ఏడ్చుటకును వచ్చాను. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా, విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము, మరి జనాంగములకు తల్లి అయిన శారా, మరి దేవుని చేత ఆశీర్వదింపబడ్డవారిగా, దీవింపబడ్డవారిగా దేవుని పనిలో ముందుకు కొనసాగుతూ వారి వృద్ధాప్యమందు దేవుడు వారు తిరిగి దేవుని సన్నిధికి చేర్చబడుతున్న దినాలు. కాబట్టి ఇక్కడ శారా జీవించిన కాలాన్ని దేవుడు వాక్యం ద్వారా చెప్తూ, అనగా శారా బ్రతికిన ఏండ్లు 127. ఈ 127 ఆమె బ్రతికి దేవునితో దేవుని మాటల చేత తాను జీవించి తన జీవన యాత్ర, ఈ లోక యాత్రను ముగించుకుని ప్రభు యొద్దకు చేర్చబడింది. అయితే శారా కానాను దేశమందలి హెబ్రోనను కిర్యాతార్పాలో మృతి పొందింది. ఆమె ఆ హెబ్రోనులో ఉన్న కిర్యాతార్పా అనే ప్రదేశంలో ఆమె మృతి పొందింది. అప్పుడు అబ్రహాము శారా నిమిత్తము అంగలార్చుటకును ఆమెను గూర్చి ఏడ్చుటకును వచ్చినట్టు. అంటే తన భార్య మరి చనిపోయిన విషయాన్ని తెలుసుకున్న తాను మరి ఆ పరిస్థితులన్నిటిలో తాను ఎంతగానో మరి రోధించిన వాడే ఉన్నాడనే విషయాన్ని వాక్యం ఇక్కడ గుర్తు చేస్తుంది. తరువాత అబ్రహాము మృతి పొందిన తన భార్య ఎదుట నుండి లేచి హేతు కుమారులను చూచి, మీ మధ్య నేను పరదేశినిగాను పరవాసిగాను ఉన్నాను. మృతి పొందిన నా భార్య నా కన్నుల ఎదుట ఉండకుండా ఆమెను పాతిపెట్టుటకు మీ తావున నాకొక శ్మశాన భూమిని స్వాస్యముగా ఇవ్వడని అడుగగా, అబ్రహాము మరి తన భార్య దేహాన్ని మరి భూస్థాపన నిమిత్తము అక్కడ తాను వేడుకుంటున్న విధానము అంటే ఆ మృతి పొందిన తన భార్య యొక్క ఆ యొక్క దేహాన్ని, శరీరాన్ని మరి హేతు కుమారులను చూచి వారిని అడుగుతున్నాడు, ఏమని? మీ మధ్య నేను పరదేశిగా ఉన్నాను, పరవాసిగాను ఉన్నాను. మృతి పొందిన నా భార్యను అనగా నా కన్నులు ఎదుట ఉండకుండా ఆమెను పాతి పెట్టుటకు మీ తావున నాకొక శ్మశాన భూమిని స్వాస్యముగా ఇవ్వడని అడుగుగా, అంటే మరి తను పాతి పెట్టడానికి కావలసిన ఆ శ్మశాన భూమిని మరి కావాలని అబ్రహాము వారిని అడుగుతున్నాడు. హేతు కుమారులు, అయ్యో మా మాట వినుము, నీవు మా మధ్యను మహారాజువై ఉన్నావు. మా శ్మశాన భూములలో అతి శ్రేష్టమైన దాని యందు మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టుము. నీవు మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టునట్లు మాలో తన శ్మశాన భూమి ఈయనల్లని వాడు ఎవడనో లేడని అబ్రహాము ఉత్తరమిచ్చాను. కాబట్టి అబ్రహాము అడిగిన విషయాన్ని ఏమాత్రమును హేతు వెనుదీయక
మీకు ఎక్కడ అవసరమో అక్కడ దాన్ని తీసుకోమని మరి హేతు అబ్రహాముతో చెప్తున్నాడు. అంటే అబ్రహాముని వారు ఎలా చూశారు, అబ్రహాము స్థితి ఏంటి అని మనం ఆలోచన చెప్పినప్పుడు హేతు కుమారులు, అయ్యో మా మాట వినుమని నువ్వు మా మధ్య మహారాజువై ఉన్నావు అన్నాడు. ఒక రాజుగా నువ్వు మా మధ్య ఉన్నావు. అంటే ఒక రాజు ఇవ్వవలసిన మర్యాద, మరి రాజు భార్య మరి రాణికి ఇవ్వవలసిన మర్యాద అన్నట్టుగా శరాన్ని గురించి మాట్లాడుతూ మా శ్మశాన భూములలో అతి శ్రేష్టమైన దాని అందండి. ఏది మేలో ఏది మంచి అని నువ్వు అనుకుంటావో దాన్ని తీసుకోమంటున్నాడు. మృతుబంధిన నీ భార్యను పాతిపెట్టుము, నీవు మృతుబంధిన నీ భార్యను పాతిపెట్టున్నట్లు మాలో తన శ్మశాన భూమి ఈయనొలని వాడెవడనో లేడని అబ్రహాముకు ఉత్తరం ఇచ్చాడు. కాబట్టి ఎవరో కూడా దాన్ని అతిక్రమించరు, ఇవ్వడానికి మేము సిద్ధమే ఉన్నామని మరి హేతు చెప్తున్నప్పుడు అప్పుడు అబ్రహాము లేచి ఆ దేశపు ప్రజలైన హేతు కుమారులకు సాగిలపడి, అంటే తాను ఆ మాట అన్నందుకు వారికి కృతజ్ఞుడై సాగిలపడి అని అంటున్నాడు, మృతుబంధిన నా భార్యను నా ఎదుట ఉండకుండా నేను పాతిపెట్టుట మీకు ఇష్టమైతే నా మాట వినుడి అంటున్నాడు. అంటే ఆ యొక్క భూస్థాపన విషయంలో తాను దేవుని ద్వారా ఏదైతే కలిగి ఉన్నాడో ఆ కలిగి ఉన్న దాన్ని బట్టి వేడుకుంటున్న విషయము. అందుకే అబ్రహాము లేచి ఆ దేశపు ప్రజలను హేతు కుమారులకు సాగిలపడ్డాడు. అంటే ఎంతో గౌరవం ఇచ్చాడు. ఒక రాజు అయి ఉన్న తాను ఆ గౌరవం వాళ్ళకి ఇవ్వడంలో ఉద్దేశం ఏంటంటే అబ్రహాము పట్ల వారికి ఉన్న ప్రేమ విశ్వాసమే మనం ఇక్కడ చూడగలం. కాబట్టి మృతుబంధిన నా భార్యను నా ఎదుట ఉండకుండా నేను పాతిపెట్టుట మీకు ఇష్టమైతే నా మాట వినండి అని చెప్పి వేడుకుంటూ అంటున్నాడు. సోహారు కుమారుడైన ఎఫ్రాను తన పొలము చివరను తనకు కలిగి ఉన్న మక్పేలా గుహలో నాకిచ్చునట్లు నా పక్షమున అతనితో మనవి చేయుడి. మీ మధ్యను శ్మశాన భూమిగా నుండకుటకు నిండు వెలకు అతడు దానిని నాకు స్వాస్యముగా ఇవ్వలేనని వారితో చెప్పాను. అంటే దాన్ని కొని తన భార్య నిమిత్తము ఆ శ్మశాన భూమిని కొని ఆ వేళ ఆ రాజులకు అధికారులకు ఇవ్వడానికి అబ్రహాము సిద్ధపడ్డాడు. అంటే ఏది కూడా ఎవరి నుండి ఆశించని వాడు, విశ్వాసులకు తండ్రి. అటు విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము నేడు తన భార్య అయిన శారా విషయంలో ఇవన్నీ చేయడానికి కారణం ఏంటంటే అతడు రాజుగానే బ్రతికాడు, రాజుగానే జీవించాడు, రాజుగానే చనిపోయాడు. కాబట్టి విశ్వాసులకు తండ్రిగా అతడు రాజుగా ఉంటూ ఈ మాటలను తెలియజేశాడు. అందుకనే సోహోరు కుమారుడైన ఎఫ్రాను తన పొలమును చివరకు తనకు కలిగి ఉన్న మక్పేలా గుహను నాకిచ్చునట్లు నా పక్షమున అతనితో మనవి చేయుడి. మీ మధ్యను శ్మశాన భూమిగా నుండుటకు నిండు వెలకు అతడు దానిని నాకు స్వాస్యముగా ఇవ్వలేనని వారితో చెప్పాను. కాబట్టి అబ్రహాము అడిగిన దానిని మరి హేతు కుమారులు అయితేనేమి సమస్తము అంగీకరించి అబ్రహామును ఒక రాజుగా వారు గుర్తించి ఆ మాటలను బట్టి ఆయన అడిగిన విధానాన్ని బట్టి దేవుని యొక్క చిత్తానికి వారు ఇచ్చిన వారే ఉన్నారు. కాబట్టి విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము తన భార్య అయిన శారాను మరి ఆ భూస్థాపన నిమిత్తము సిద్ధపరుస్తున్న పరిస్థితులు. కాబట్టి నేడు మన విశ్వాస జీవితంలో దేవుడు మనకిచ్చిన స్వాస్యాన్ని మనం కాపాడుకుంటూ దేవుని కొరకు ప్రత్యేకింపబడుతూ ప్రభు ఎప్పుడు పిలిచినా ఆ పిలుపుకు సిద్ధపాటు కలిగిన వరమే మనం ఉంటే తప్పక దేవుడు మన పట్ల తన ఉద్దేశాలను కనుపరచునని ఉదయకాల సమయం ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవా, నిజమైన ఆయన నీ అందం ఏమనో మా అందం నీ మాటలో నిలిచి ఉన్నట్లు మీ సహాయము, నీ సన్నిధి, మీ తోడ్పాటు, మీ తోడు దీవెన దయచేయండి. బలహీనలను బలపరచండి, రోగులను స్వస్థపరచండి, హాస్పిటల్స్తో దేనిలో పడిన వారిని ఆయతండి.
తమ ప్రియులను పోగొట్టుకున్న కుటుంబాలను ఆదరించండి. ఏ ఒక్కరు నశించక అంతటా అందరూ మారవలసి కలిగి పాప క్షమాపణ కలిగి నేను నిత్య రాజ్యంలో తిరగకు దయచేయమని ప్రభువా, ఆనాడు అబ్రహామును ఆశీర్వదించి దీవించి వారి జీవితంలో చేసిన అనేకమైన మేలును బట్టి నిత్య మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని దిన దీవెలతో నింపమని మీరు ఆఖరికి మమ్మల్ని సిద్ధపరచమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోక వందన మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోక వందన నెరవేర్చేట భూమి మీద నెరవేరుగాక. మానవుడు మాకు దయచేయం. మేళ ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థనను క్షమించము. శోధనలతో కాశులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవేనై. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధ ఆత్మ సహాయము సదా తోడేయండి, సంరక్షించునుగాక. ఆమేన్.